ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, ఎవరైతే దేవుని మూలంగా పుట్టించబడతారో, దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించి ఉన్నారని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నది. దేవుని మూలంగా పుట్టినవారు అంటే యేసు రక్తం ద్వారా కడగబడి ఆయన యొక్క కుమార్తెలుగా కుమారులుగా అంగీకరించబడినవారు, ఆయన సొత్తుగా ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారు లోకమును జయించి ఉన్నారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకంలో జయించడం అంటే లోకంలో ఏమున్నదన్నాన్ని మనం ఒకసారి తెలుసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రికలోని 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 15వ వచనం 16వ వచనం చదువుతున్నాను. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకంలో ఉన్నది ఏమిటంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇవి తండ్రికి సంబంధించినవి కావు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు. అంటే ఎవరైతే క్రీస్తు మూలంగా జన్మిస్తారో వారి మూడింటిని జయించి ఉన్నారు అనే సత్యాన్ని ఇక్కడ మనకు వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి వాక్యం ద్వారా లోకమును జయించి ఉన్నారన్న విషయం తెలుసుకోవటం మాత్రమే కాదు, రెండవ మాట మనం చూసినట్లయితే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం అనేది చాలా గొప్ప సంగతి. అది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. విశ్వాసం అనేది మనలో ఉంటే మనం లోకాన్ని సైతం జయించగలుగుతామండి. లోకాన్ని జయించిన మన విజయం ఏంటంటే విశ్వాసమే. ఎలా జయించగలిగాం లోకాన్ని అంటే విశ్వాసం ద్వారా జయించగలిగాం. ఎందుకంటే విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టు రుజువై ఉందని చెప్పి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చదువుతున్నాం. అలాంటి నిరీక్షణ లేని దాని మీద మన నిరీక్షణ కలిగి జీవించటం, మనకు తెలియని దాని గురించి ఎదురు చూడటం, మనకు చూడని దాని గురించి నమ్మటం, అదే విశ్వాసం. ఆ విశ్వాసం అనేది మనం ఉన్నప్పుడు ఆ విశ్వాసం ద్వారా మన గమ్యాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ బహుమానం మీద, ఆ పరలోక పట్టణం మీద మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి మనం ఈ లోకాన్ని జయించగలుగుతూ ఉన్నాం. మరి లోకంలో ఉన్నదంతా కూడా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అని తెలుస్తుంది. కాబట్టి వాటిని మనం విశ్వాసం ద్వారా మనం జయించగలుగుతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఆవగిందంత విశ్వాసం మనలో ఉంటే దాన్ని బట్టి ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. అటు విశ్వాసాన్ని బట్టి సమస్తాన్ని మనం జయించగలుగుతూ ఉంటాం. మన జీవితాల్లో కూడా ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు దృఢమైన విశ్వాసం మనలో ఉంటే, స్థిరమైనటువంటి విశ్వాసం మనలో ఉంటే మనం దేనికి తొందరపడకుండా ఈ పరిస్థితి వచ్చిందా అయినా పర్వాలేదు, నా ప్రభువు నాతో ఉన్నాడు కాబట్టి ఆయన నాకు దీని మీద విజయం ఇస్తాడు అన్న నిరీక్షణతో, మన విశ్వాసంతో ప్రభు పైన ఆధారపడి ధైర్యంగా ఉండగలుగుతాం. ఉదయకాలం దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుండగా మన విశ్వాసం ఏ విధంగా ఉందో ఒకసారి పరీక్షించుకుందాము. అల్ప విశ్వాసం, అవిశ్వాసం మనలోకి రాకుండా దృఢమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం కలిగి విశ్వాసం ద్వారా లోకాన్ని జయించి ప్రభు కృపను బట్టి ప్రభుకి ఇష్టలుగా సాగిపోదాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, లోకంలో ఉన్నదంతా కూడా ప్రభా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం దాన్ని జయించే కృప మాకు అనుగ్రహించండి. లోకాన్ని జయించిన విజయం మా విశ్వాసం అని మాకు సెలవిస్తుంది. కాబట్టి అటువంటి దృఢమైన విశ్వాసం మాకు అందరికీ దయచేయమని, ఇదేనా మేము చేయ పని పాటలో రాకపోకలో తోడుగుండండి. ఇదేనా బర్త్డే మ్యారేజ్ చేసుకున్నప్పుడు దీవించండి, ఆశీర్వదించండి. బలహీనలు ముట్టండి, స్వస్థపరచండి. దుఃఖంలో ఉన్న వారిని
ఓదార్చండి. ప్రతి వారి పట్ల నీ కృప విస్తరింప చేయమని, నీకు దినదీవులతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.